పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్మాకాండము 24వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి కొండ ఎక్కి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయు పగలు 40 దినములు ఉండెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీకే నమస్కారాలు, స్తుతులు, వందనాలు. మీ కృపను బట్టి ఈ యొక్క 7వ మాసంలో చివర తండ్రి మరొక ఆదివార సహవాసాన్ని మాకు దయచేసిన రక్షక స్తుతులు, ఎంతవరకు దైవారాధన భాగ్యాలు, 7 ఆశీర్వాదాలు బిడ్డల పెక్కు భరించిన తండ్రి స్తుతులు. ఈ సమయమందు నీ వాక్కుకి వేచి ఉన్నాము నాయన, వందనాలు, స్తుతులు. ఈ జీవన పోరాటంలో మాకు బలమిచ్చేది నీ వాక్యమే. శోధనలు, కష్టాలు, వ్యాధులు, చిక్కులు తండ్రి, వీటిలో జయమిచ్చేది, హాయినిచ్చేది నీ వాక్యమే. దేవాస్తుతులు, వందనాలు. కనుక ఈ వారమంతటిలో మేము బలం పొందుకోవటానికి, ప్రతి బలహీనతను జయించటానికి తగిన వాక్కు మాకు అందించి తండ్రి, మంచి బోధకులు మీరు, కూర్చున్న వారిని ఎరిగిన దేవుడు నాయన. ఎవరి ఆకలితో ఉన్నారో వారి ఆకలి తీర్చి, నేను సాధనం మాత్రమే, నీవే మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి దీవించమని, వినుట, విశ్వసించుట, విధేయులే మనుట, ఈ పనులు నేర్పించి దీవించమని వాక్యమే ఉన్న యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రైక దేవుని కృపాశీర్వాదములు ప్రభు మెండుగా మనపై కుమ్మరించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులరా, నిర్మాకాండ ధ్యానాల్లో మనం ఉన్నాము. ఎన్నో ఆత్మీయ సంగతులు ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రతి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి, సంఘము గురించి, అలాగే సాతాను కార్యముల లైవ్ గురించి మనం చూస్తూనే ఉన్నాము. ఈ నిర్గమకాండము రాబోయే కాలంలో జరిగే కార్యాలకు సూచన అని మీరు గుర్తించవచ్చు. సరే ప్రియులరా, ఈ 24వ అధ్యాయము చాలా శ్రేష్టమైన అధ్యాయము. నిర్గమకాండంలో 24వ అధ్యాయము చాలా శ్రేష్టమైనది. ఈ అధ్యాయంకు పేరుంది నిబంధన అధ్యాయము అన్నారు. ఏ అధ్యాయం అట? నిబంధన అధ్యాయము. ప్రియులరా, ఈ అధ్యాయంలో నిబంధన మనకు కనబడుతూ ఉంది. ఎవరు చేశారంటే తండ్రి చేశారు. ఎవరితో చేశారు? ఇశ్రాయేలుతో నిబంధన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప సంగతి. 1వ అధ్యాయంలో శ్రమలో ఉన్నారు, 2వ అధ్యాయము శ్రమ, 3వ అధ్యాయము శ్రమ, అలాగే 10వ అధ్యాయము 11వ అధ్యాయులు విడుదలలోకి వచ్చారు, 12వ అధ్యాయంలో బయలుదేరారు. అప్పుడు నిబంధన లేదు. ఉందా? నిబంధన లేదు. అలాగే 19వ అధ్యాయములో 20వ అధ్యాయములో ప్రభు వారితో మాట్లాడి 10 ఆజ్ఞలు ఇచ్చారు. అలాగే ప్రియులరా, న్యాయ విధులు దయచేశారు. ఆజ్ఞలు వేరే, న్యాయ విధులు వేరే. అర్థం చేసుకోండి. ఆజ్ఞ గొప్పదా, న్యాయ విధి గొప్పదా అంటే ఆజ్ఞే గొప్పది. ఏది గొప్పదమ్మా? ఆజ్ఞే. ఈ ఆజ్ఞలు న్యాయ విధులకు మరి ఉప సలహాలు మాత్రమే. అర్థమవుతుందా? ఆజ్ఞలు పాటించేవారు న్యాయ విధుల వల్ల తీర్పు పొందరు. మీకు ఉదాహరణ చెప్తాను. ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని, ఇది ఆజ్ఞ. ఏమంటారు దీన్ని? ఆజ్ఞ. వ్యత్యాసం తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇది ఆజ్ఞ. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. తల్లిని తండ్రిని తప్పక సన్మానించాలి, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది ఆజ్ఞ. మరి న్యాయ విధి ఏదయ్యా? న్యాయ విధి అంటే ఒకవేళ ఎవడైనానో తన తల్లిని తండ్రిని కొట్టిన ఎడలా వానికి మనశిక్ష విధింపబడవలెను. ఇదేంటి? న్యాయ విధి. ఏ విధమ్మా? న్యాయ విధి. ఆజ్ఞ పాటిస్తే ఎందులోకి రారు? తీర్పులోనికి. ఆజ్ఞ పాటించిన వాడు తీర్పులోకి వెళతాడు. తల్లిని తండ్రిని సన్మానించక దూషించేవాడు, లేకపోతే కొట్టువాడు, చంపువాడు తప్పక శిక్ష పొందుతాడు. ఇది న్యాయ విధి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ అధ్యాయంలో నిబంధన ప్రభు చేశారు. ఇది చాలా గొప్ప సంగతి. ఈ నిబంధనలో చాలా సంగతులు ఉన్నాయి.
ఈ అధ్యాయానికి ఒక మంచి పేరు పెట్టుకున్నాం, నిబంధన అధ్యాయము. ఏ అధ్యాయము? నిబంధన అధ్యాయము. ఈ అధ్యాయానికి బైబిల్ మిషన్కు చాలా సంబంధం ఉంది. అమ్మా, మీరు చదివారంటే మీకు లోతుగా అర్థం చేసుకుంటే 24వ అధ్యాయానికి బైబిల్ మిషన్కు చాలా సంబంధం ఉంది. ఈ అధ్యాయంలో దైవ సన్నిధి కనబడుతున్నది. ఏ సన్నిధి? దైవ సన్నిధి. ఎక్కడ? శిఖరాన, కొండ మీద. ఏ కొండ చెప్పండి? అది సీనాయి కొండ మీద దైవ సన్నిధి ఉంది. బైబిల్ మిషన్ కూడా ఏముంది? దైవ సన్నిధే ఉంది. దైవ సన్నిధే బైబిల్ మిషన్కు ఆయువు పట్టు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధిలో నుండి వర్తమానములు, దైవ సన్నిధిలో నుండి గద్దింపులు, దైవ సన్నిధిలో నుండి అద్భుతములు, దైవ సన్నిధిలో నుండి ధైర్యము మనకు లభించునన్నాడు దేవదాసయ్య గారు. దైవ సన్నిధిలోంచి సకల భాగ్యాలు వస్తాయి. అందుకే ఈ అధ్యాయంలో సన్నిధి ప్రభావం కనబడుతుంది. దేవుడు, మోషే, పెద్దలు మరి ప్రభువుతో ఎక్కి వెళ్ళారు కొండ మీదకి. దేవదాసయ్య గారు అన్నారు, ఒక మనిషి మాత్రం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే అది సంపూర్ణం కాదు, లేక దేవుడే ఉండి మనిషి లేకపోతే అది సంపూర్ణం కాదే కాదు. దేవుడు ఉండాలి, మనిషే ఉండాలి. అదేమవుతుంది? దైవ సన్నిధి. ఏ సన్నిధి అమ్మా? దైవ సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఈ సన్నిధిలో, దైవ సన్నిధిలోనికి దేవుడు చాలా మందిని ఆహ్వానించిన ఈ అధ్యాయంలో. అమ్మ, మీరు ఇంటికాడ చదువుకోండి, చాలా మందిని ఆహ్వానించారు. దైవ సన్నిధికి ఎవరైనా రావచ్చును, అది గమనించండి. అర్థమైందా? భేదము లేదు. బలహీనులైనా, పాపంతో పీడించబడేవారైనా, పాపనైజంతో పడిపోయేవారైనా, చేయకూడని తప్పు చేస్తున్నాను ఎలా అనుకునేవారైనా, ఎంత దుర్బుద్ధి గలవారైనా ఎక్కడ రావచ్చంట? దైవ సన్నిధికి రావచ్చు అన్నారు దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవ సన్నిధి చాలా ప్రాముఖ్యం బైబిల్ విషయంలో. ఇది చాలా గొప్ప స్థితి, గొప్ప వరస. ఈ యొక్క అద్భుతమైన కృప మరొకరికి మనం ఏదో వేరే విషయంలో చూడలేము. సరే ప్రియులారా, ఈ సన్నిధిలో, ఈ యొక్క అధ్యాయంలో సన్నిధిలో మనం చూస్తే అమ్మా ఎంతమంది కనబడుతున్నారంటే ఒక్క మోషే కాదు కానీ చాలా మంది కనబడుతున్నారు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దైవ సన్నిధి ఉందా లేదా? ఉంది కదండి. ఎక్కడ కనబడ్డాడు దేవుడు? అక్కడ పొదలో. ఎక్కడమ్మా? పొదలో కనబడ్డాడు. అది దైవ సన్నిధే. ఎంతమంది అక్కడ? ఒక్కరే. ఎవరైనా? మోషే. ఇక ఎవరిని దేవుడు పిలవలేదు. మోషేని దేవుడు ప్రత్యేకంగా మోషే గారిని పిలిచి మాట్లాడాడు దైవ సన్నిధిలో. ఇక ఎవరికి అనుకూలత లేదు, రానివ్వలేదు ఆయన. అమ్మ, ఆ తర్వాత ఇదే దైవ సన్నిధిలోనికి అహరోనుని పిలిచారు ఆయన. ఎవరినమ్మా? అహరోనుని పిలిచారు. ఇది రెండో వ్యక్తి ఆయన దైవ సన్నిధిలోకి వచ్చి ఏర్పాటులోకి వచ్చారు ఆయన. ఇక మూడో వ్యక్తి మనం చూస్తే మిరియాము. ఎవరు చెప్పండి? సన్నిధిలోకి వచ్చిందా లేదా? వచ్చింది ఆమె కూడా. 14వ అధ్యాయంలో మీరు చూస్తే అందులో స్తుతి పాట ఎవరు పాడారమ్మా? తంబుర చేతబట్టి మిరియామే చేతబట్టి పాడింది. అంతమంది జనాంగాన్ని నడిపించింది ఆమె. గనుక మూడో వ్యక్తిగా ఆమెను ప్రభు మరల లోపలికి ఆహ్వానించి పిలిచారు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 3 అయ్యారు. అలాగే ప్రియులారా, మరి 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మరొక ఇద్దరు వచ్చారు. ఎవరంటే అహరోను, ఇంకొక వ్యక్తి ఎవరు చెప్పండి అమ్మా? ఇప్పుడు నేను చెప్పాను మోషే, రెండవదిగా అహరోను వచ్చారు, మిరియాము వచ్చింది, 3 అయ్యారు. 17వ అధ్యాయంలో మరొక కొత్త వ్యక్తి వచ్చారు. ఆయన పిలుపులోకి వచ్చారు. ఎవరైనా జ్ఞాపకం? ఎవరికైనా అమ్మా? దేవుడు ఆయన పిలుచుకున్నారు పని కోసం. మరలా దైవ సన్నిధిలోకి ఆహ్వానించారు. ఎవరైనా? చేతులు పైకెత్తి పట్టుకున్నారు కదా. ఒక ఆయనేమో అహరోను, ఒక్కొక్క ఆయన ఎవరు? హూరు. అమ్మ ఎవరు చెప్పండి? యెహోషువ కాదమ్మా, హూరు. చేతులు ఎత్తి పట్టుకుంది మోషే గారి చేతులు. అహరోను, హూరు మాట. ఇప్పుడు 4 అయ్యారా అమ్మ? ఎంతమంది అయ్యారు చెప్పండి?
ఒక్క మోషేతో ప్రారంభించబడింది దేవుని పని. దేవుడు ఆయా కాలాన్ని బట్టి ఎవరిని పిలవాలో పిలిచి తన పనులు ఏం చేసుకుంటున్నారు, జరిగించుకుంటున్నారు దైవ సన్నిధిలోనే. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నలుగురితో ఆయన సరిపెట్టుకోలేదు. ఈ యొక్క 24వ అధ్యాయంలో మరొక వ్యక్తి వచ్చారు, కొత్త వ్యక్తి. ఎవరైనా? యెహోషువ. ఎవరు చెప్పండి? 17లో కూడా ఉన్నారు, యుద్ధం చేశారు ఆయన, లేదని చెప్పట్లేదు. కానీ యెహోషువ గారు 5వ వ్యక్తి. ఎవరు చెప్పండి? ఈయన 5గురు. అందుకే దైవ సన్నిధి ఎప్పుడు తగ్గేది కాదు, వృద్ధి చేసేది. ఏం చేసేది చెప్పండి? వృద్ధి చేసేది. ఒకప్పుడు బైబిల్ మిషన్కి ఎంతమంది చెప్పండి? ఎంతమంది? ఒక్కరే. ఎవరైనా? దేవదాసయ్య గారు ఒక్కరే, ఇంకెవరు లేరు. 10 మంది, 20 మంది, 30 మంది, 100 మంది స్థాపించిన మిషన్ కాదు ఇది. ఒక వ్యక్తిని మోషేని పిలిచినగా ప్రభువు పిలుచుకున్నారు. ఒక వ్యక్తితో ప్రారంభమైంది. ఆ ఒక వ్యక్తిలోంచి 4 వ్యక్తులు అయ్యారు. తర్వాత విస్తరించి 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 ఈనాడు గొప్ప మంద. ఏమందో చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధి హెచ్చింపునిచ్చేది, వృద్ధి చేసేది కానీ తగ్గించేది కాదు. బైబిల్ మిషన్లో దైవ సన్నిధి ఉంది. 24వ అధ్యాయంలో కూడా ఏముంది? దైవ సన్నిధి మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా ఈ అధ్యాయంలో ప్రియులారా, చూచుట అనే మాట ఉంది. దేవుని చూచిరి. 24వ అధ్యాయంలో చూడమ్మా, 14, 13 వచనంలో వారు ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి అనే మాట ఉంటుంది. ఎన్నో వచనమమ్మా? 24, 16వ అధ్యాయమా, 15వ అధ్యాయమా, 15వ వచనమా? ఒక వచనం చెప్పండి, ఒక్కరు చదవండి, వచనం చెప్పండి అమ్మా. 11వ వచనం చెప్పండి. 11వ వచనం చదవమ్మా. ఆయన ఇశ్రాయేలీయులు 10వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఇదే గొప్ప సంగతి. ఈ అధ్యాయంలో సన్నిధి ఉంది. బైబిల్ మిషన్లో కూడా దైవ సన్నిధి ఉంది. ఇది మనం చెప్పుకున్నాం. ఈ అధ్యాయంలో దేవుని చూచిరి. ఎవరు చూశారట? దేవుని చూసిరి. ఎంత గొప్ప సంగతి చెప్పండి. సామాన్యమైన సంగతి కాదు ఇది. మన ప్రయాసంతా దేనికోసం? ఎవరిని చూడాలని చెప్పండి. అదేనా? ఇంకేమైనా ప్రయాసం ఉందా? ఏమో అసలు ప్రయాస అదేనా? మరి వేరే ప్రయాసం ఉందా? అసలు ప్రయాస అదే. ఒక్కసారైనా జీవితంలో ఎవరి దర్శనం పొందుకోవాలి? దైవ దర్శనాన్ని పొందుకోవాలి. అందుకే ప్రియులారా, ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా వారికి ఉన్న అనుభవం ఏంటంటే దేవుని చూచుట. ఎవరు చూచుట? ఇది గొప్ప సంగతి. ఇదే బైబిల్ మిషన్లో 2వ స్థితి. దైవ సన్నిధి బైబిల్ మిషన్లో ఉంది. ఈనాడు దైవ సన్నిధిలోనే ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నారు. దైవ సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకిస్తున్నారు. సన్నిధి క్రమాలు నేర్చుకుంటున్నారు. ఇతర మిషన్ వారు కూడా దైవ సన్నిధి క్రమాలు నేర్చుకుంటున్నారు. మనం దైవ సన్నిధి క్రమాలు మనకు లోకువ, మనం పట్టించుకో. దైవ సన్నిధి క్రమాలు ఎంత బలమైనవంటే అంత శక్తి ఉంది దాంట్లో. దైవ సన్నిధి క్రమాల్లో దైవ లక్షణ స్తుతి ఎప్పుడైనా పూర్తిగా చదివారా? ఏమ్మా చదివారా? పెద్ద పుస్తకం అంతా పూర్తి చేశారు ఎప్పుడైనా? చేసిన వారు ఒక్కరో ఇద్దరు ఉంటారు, మిగతా వారు చేయట్లేదు. మాట్లాడితే 10 లక్షణాలే. ఆ ఫస్ట్ పేజే, ఆ ముందు పేజీ చదువుకోవటం, మూసేసుకోవటం, చిన్న పాట పాడి వెళ్ళిపోవటం. అర్థమైందా? దైవ లక్షణాల స్థుతిలో దేవుని స్తుతించుతుంది. అది చాలా గొప్ప సంగతి. అర్థమైందా? దైవ లక్షణాల స్థుతి ఎందుకు చదవాలంటే దేవుని లక్షణాలు శ్రేష్టమైనవి. ఎలాంటివి చెప్పండి? మన లక్షణాలు దుర్గుణాలతో కూడినవి. ఎలా కూడినవి? దైవ లక్షణాలు చదివే వారికి దుర్గుణ పరిహారం అవుతుందన్నారు దేవదాసయ్య గారు. ఏ పరిహారం అంట? ఈ దుర్గుణాలు పరిహారం కావాలంటే ఏం చదవాలి? దైవ లక్షణాల స్తుతి. దేవునికి మహిమ కలుగును గాక. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. అక్కడి నుంచి ప్రభువు మొదలు పెట్టారు. దేవుడు 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 అని చాలా మంది అన్నారు, కానీ దేవుడు ఏంటో దేవదాస చెప్పారు మానవులకి. అర్థమవుతుందా? దేవుడు అంటే ఒక్క పేరు కాదు, దైవ లక్షణాల సముదాయం. ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము, ఇంకా
నిరాకారము, ఇంకేమున్నాయి, అనాది వ్యక్తి. చూసారా, దేవుడు ఎవరయ్యా అని మానవులు అడిగితే మనం చెప్పలేం, కానీ ఈ యొక్క లక్షణాల సముదాయమే ఎవరు చెప్పండి? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దైవ లక్షణాల సముదాయాన్ని లోకాన్ని చూపించారు. దేవుడు అంటే ఈయన ఈ లక్షణాలు కలిగి ఉంటారు, ఈయన కలిగి ఉండటానికి మీరు రండి, ఇవి చదువుకోండి, వీటిని బట్టి స్తుతించండి. ఈ ఏవో పరిశుద్ధమైన లక్షణాలు ఆయన కలిగి ఉన్నారు. ఓ మానవులారో, దుర్గుణాలు మీరు కలిగి ఉన్నారు గనక దైవ లక్షణ సాధన వలన, దైవ లక్షణం చదువుకోవటం వలన మనలో దుర్గుణాలు ఏమైపోతాయి? పరిహారం అవుతాయి. ఏమవుతాయి చెప్పండి? పోలీస్ మహారాజ్కు అవుతాయా? అవ్వా? నిజంగా పరిశీలన చేస్తే అవుతాయి. అర్థమైందా? నిజంగా మనం ధ్యానిస్తే అవుతాయి. ఓ మాట వినండి, రోజు దైవ లక్షణాలు చదవండి, అవే మన తలుపులోకి వస్తాయి. మన గుణాలు దేవుడు మారుస్తాడు. మీరు ఎప్పుడైనా చూసారా? బక్కగా నాలా పక్కకున్నోడు తీసుకెళ్ళి సీట్ కుట్లు పెట్టండి. ఏ కుట్లో అమ్మా? సీట్ కుట్లు పెడతాడు. ఏం చేస్తాడు? వ్యాపారం చేస్తా ఓ ముక్క, ఇస్తా ఓ ముక్క, లెగుస్తా ఓ ముక్క, తింటా కూర్చుంటా ఓ ముక్క. ఏం చేస్తాడు? ఎలా తయారవుతాడు? 2 నెలలకి నన్ను పంపొద్దులే, మరి నేను నా పని నాకు ఉంది. చూసారా? ఒక 3 నెలలు వచ్చేసరికి ఏమవుతుంది రూపం? అదే దైవ లక్షణాల పద్ధతి. అందుకే దైవ సన్నిధిలో దైవ లక్షణాల పద్ధతి చదవండి అన్నారు దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఏంటి? సాతాను ఎదిరింపులు. అమ్మా, అప్పుడైతే మనం మోకాళ్ళు చదువుకున్నాం, సైతాన్నింపులు. ఒకప్పుడు నిలబడి చదివేవారు. అప్పట్లో మన పెద్దలు ఎదిరించేటప్పుడు కూర్చుని ఎదిరిస్తారా, నిలబడి ఎదిరిస్తారా? ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు నిలబడి ఎదిరింపులు, వాడిని జయించుట, వాడిని ఓడించుట. దైవ సన్నిధి ఒట్టిదే కాదు, ఈ సాధనం సరిగా చేస్తే మనకు ధన్యత. ఈ యొక్క దేవదేవుని యొక్క నామాన్ని, ఆయన ఉనికిని చెప్పిందే దైవ లక్షణాల స్తుతి దేవదాసయ్య గారు. అయితే సాతాను పిరికివాడు అని చెప్పింది కూడా ఎవరు? దైవ సన్నిధి. ఎవరు చెప్పండి? వాడు పిరికివాడా? పిరికివాడు కాదా? పోలీస్ మహారాజ్కు. మనం మన దృష్టికి ఎలా కనపడతామంట? చలి చీమలు. ఎలా కనపడతాం అమ్మా? చలి చీమలు, ఒక చీమ అయితే ఏం చేయలేదు, కానీ ఒక 100 చీమలు అయితే సర్పం నిలబడద్దా? చెప్పండి, నిలబడద్దా? పద్యం కూడా ఉంది కదా, చలి చీమల చేత సర్పము చిక్కి చచ్చిందని కదరా సుమతి, ఉంది కదా. పోలీస్ మహారాజ్కు. నిన్న మొన్న వార్తలు చూసారా? ఓ ప్రభుత్వం ఉంది, మా మాటే అనుకుంది, మా తీరి అనుకుంది, మా బలం అనుకుంది, మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు అనుకుంది. సత్యాన్ని ఒప్పుకుందాం, చెప్పుకుందాం, భయపడద్దు ఎవరికి కూడా. ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే జవాబు కూడా చెప్పలేదు ప్రభుత్వం. మీరమ్మ చూస్తున్నారా? లోక పరిస్థితులు కూడా చూడాలి మనం. లోక పరిస్థితుల గురించి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన అంటే గుడికి వచ్చి ఒక ఆదివారం గంట మొక్కుకుని వెళ్ళిపోవటం కాదు. మన పరిస్థితులు, సంఘ పరిస్థితులు, లోక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు కూడా క్రైస్తవులు ఏం చేయాలి? గమనించాలి. వాటి కోసం ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులరా, మాకు లెక్క చెప్పు, మా ఇష్టం అన్నారు అధికారులు. ఈలోగా దేవుడు ఒక చిన్న బిడ్డను పుట్టించాడు. ఓ చిన్న పార్టీ పెట్టాడు ఆయన. అది కూడా బహిరంగంగా పెట్టలేదు ఆ వ్యక్తి. పార్టీ కూడా ఎక్కడో ఇతర దేశాల నుండి పార్టీ పెట్టాడు. ఆ పార్టీ దెబ్బకు, ఆ పార్టీ పెట్టగానే వేలాది మంది దాంట్లో జాయిన్ అయ్యారు, యవనస్తులు. ఏ పార్టీ అమ్మా? పేరు తెలుసా? చెప్పండి, ఏ పార్టీ? పేరు విన్నారా, వినలేదా? టీవీలో అమ్మా విన్నారా, వినలేదా? వినలేదా అయ్యా? జగన్ కాదయ్యా. ఇప్పుడు పరిస్థితి చెప్పండి అయ్యా. జగన్ దేవుడి కథ అయిపోయింది. అది జగన్ గారి కథ అయిపోయింది, వెళ్ళిపోయింది ఆ కథ. ఇప్పుడు పరిస్థితి చెప్పండి. బొద్దింక పార్టీ. ఏ పార్టీ అమ్మా? చూసారా, చూడలేదా? నేనేదో అబద్ధం అనుకుంటున్నారా అమ్మా? నిజం అనుకున్నారా? నిజమే. సిజేపీ కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. బొద్దింక జనతా పార్టీ పెట్టాడు ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు. వాళ్ళు ఏమన్నారంటే, మేము సమాధానం చెప్పే లెక్క మీకు లేదు, మీరు బొద్దింక లాంటి వాళ్ళు అన్నారు. ఎలాంటి వాళ్ళంట? సాతాను కూడా అలాగే అంటాడు. మీరు నా ముందే అంతా చలిచేమలు అంటాడా లేదా? అంటాడా?
సరే బొద్దింక పార్టీ ఆయన ఏం చేశారంటే పార్టీ పెట్టగానే వేలాది మంది యవనస్తులు అందులో చేరారు. నీటిలో పాపం చదివి నిరీక్షణ చూస్తే అది లీక్ చేశారు, అన్యాయం జరిగింది, చాలా మంది చనిపోతే జవాబు చెప్పలేదు. ఈ యవనస్తులందరూ కూడుకున్నారు. ఆ ఢిల్లీలో నిన్న మొన్న భయంకర ర్యాలీ చేశారు. ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చిందా లేదా చెప్పండి? పోలీస్ మహారాజ్కు. సాతాను కూడా అంతే. వాళ్ళు ఎదిరించగలం. సామాన్యులు మనం అనుకున్నా సరే, దేవుడిచ్చిన ఆయుధం, వాక్యాయుధం మనకుంది. సాతాను సూత్రాలు మన దగ్గర ఉన్నాయి గనుక, ఏక మిషన్ కవి లేవు గనుక మనం వాటిని చదివి ధ్యానించి వాడిని ఎదిరించిన వాడు ఓడిపోతాడా గెలుస్తాడా? ఓడిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదో పాడుకుంటున్నాం కదా, ఏ పాట? సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన. అది చిన్న పద్యం అనుకున్నారా? అదేదో మామూలుగా చెప్పే పద్యం అనుకున్నారా? వాని అంతమంత అందులో ఉంది. అర్థమైందా? ఆ పద్యం కానీ మనం మోకాళ్ళ మీద నిజంగా చదివితే దయ్యాలు పట్టిన వారు ఎవరైనా దయ్యాలు ఉంటే బయటకు వస్తాయి. అయ్యగారు రాసిన రాతలు అగ్ని. ఏంటమ్మా? అగ్ని మామూలు కాదు. దేవదాస్ గారు రాసిన రాతలు ప్రతి మాటకు బాంబు లాంటిది. అగ్ని దాంట్లో ఉంది. నా మాటలు తీసుకెళ్ళి పడేయండి అయ్యా, ఎక్కడైనా అవి పేలిపోతాయన్నారు దేవదాస్ గారు. తీసుకెళ్ళండి అయ్యా, మూసుకెళ్ళండి అయ్యా. ప్రభువు నాకు ఇచ్చారు సన్నిధిలో, నేను కన్యడతో రాశాను ఈ మాటలు, వీటిని గౌరవించండి, వీటిని చదవండి, సిద్ధపడండి, వీటిని తీసుకెళ్ళి అలా పడేసి రండి, ప్రజల మధ్య వేసి రండి, అవి తప్పక పేలతాయి. ఆ దెబ్బకు సాతాను ముక్కలైపోతాడు అన్నాడు దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మరి సాతాను జయించే గొప్ప పద్యం అది. సాతాను తలంపు వచ్చినా, చెడు దర్శనాలు వచ్చినా, భయము కలిగిన, వేదన కలిగిన దేవుని వాక్యం ధ్యానం చేసుకుని, సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన కాదు, వ్రాతలో పడిన శిక్షలు పైబడును నీకు. బాగా వినండి, పద్యం తప్పు మార్చొద్దు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి. యూఫ్రటీస్ నది వద్ద భూతాలు ఉన్నాయి, ప్రకటనలో ఉందో సరిపడి ధ్యానం చేసుకుందాం ఆ సంగతి. తర్వాత విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందే కంపము భీతియు కలుగునే. ఏంటి విజ్ఞప్తి పత్రిక? పెళ్లి కుమార్తె ఇచ్చే విజ్ఞప్తి పత్రిక పరలోకులు. అదొకసారి ధ్యానం చేద్దాం. హెడెస్సన మాట తలనొప్పి హింస నీకు, హర్మగెద్దోను యుద్ధము కడుతరని పోయే ముట్టికాయ నీకు, అగ్నిగుణమనంత నిరాశ. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా గనుక ఈ సన్నిధిలో రెండో క్రమము సాతాను సూత్రాలు ఎప్పుడైనా పూర్తిగా చదివారా? ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడు చదువుంటారు, అంతేనా? అందరూ చదవరు. అందరూ కూడా ముందు ముక్కలే. ఆ ముందు ముక్కలే, ఆ అధ్యాయం పేజీలో 2 ముక్కలు చదవటం, ఒక పాట పాడుకుని వెళ్ళిపోవటం. ఎప్పుడైనా పట్టుబట్టారా? వాళ్ళు ఓడించాలి, జయించాలి ప్రయత్నం చేశారా? దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు అన్నారంట, ఓ బైబిల్ మిషన్ వారారా, సన్నిధి మీరు చేస్తారు కనుక మీ మీదే సాతాను కన్ను. ఎవరి మీద? సాతాను కన్ను ఏ మిషన్ మీద ఉంటుంది? ఇప్పుడు మాట కదండి, ప్రపంచంలో ఏ మిషన్ ఇన్ని మొక్కలైందా చెప్పండి అమ్మా, అయిందా? ప్రపంచంలో ఏ మిషన్ ఇన్ని మొక్కలైందా? అన్ని మిషన్లు అలాగే ఉన్నాయి. ఎంత పెద్ద ప్రపంచం లోదర్ మిషన్, ఇది ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ మిషన్ ఉంది కదా, ఒక్క మొక్క కాలేదు. ఇండియా, లండన్, అమెరికా, ఇతర రాష్ట్రాలు, జర్మనీ, రోమ్, ఇటలీ, ప్రపంచం అంతా ఉంది. వారంతా ఉంటే ఒకే మాట, ఒకే ఏర్పాటు. అర్థమైందా? బాప్టిస్ట్ మిషన్ ఉంది, ముక్కలు కాలేదు. లోదర్ మిషన్ ఉంది, ముక్కలు కాలేదు. ఇప్పుడు కూడా వారు ఐక్యతే. ఈనాడే వసంత మిస్టీస్ వచ్చింది, ముక్కలు కాలేదు, ఐక్యతగా ఉన్నారు. కానీ ఏ మిషన్ ముక్కలైంది? ఎందుకయింది? ఎందుకైంది ముక్కలు చెప్పండి? ఎందుకయింది? ఎవరి కన్ను మన మీద? సాతాను కన్ను. సాతాను కన్ను. ఓ మాట వినండి, కుటుంబం అంతా అన్నదమ్ములు కలిసి ఉంటే కొంతమందికి ఏంటి బాధ కాదా? కొంతమందికి అసూయపరులు ఉంటారు. ఆ కుటుంబం కలిసి ఉంటే ఎలాగైనా కుటుంబాన్ని ఏం చెయ్యాలి? విడగొట్టాలి. కలిసి ఉండటం ఏంటి వాళ్ళు అసలు?
మేము కలిసిలేం కదా, వాడు కలిసి ఉంటే వెంటనే పన్నాగాలు పడుతారు. బైబిల్ మిషన్ దేవుని కార్యాలు చేస్తుంది కనుక, దేవుని యొక్క బాణాలు మన చేతిలో కైగారిచ్చేశారు కనుక, ఇప్పుడు మిషన్ ముక్కలైతే వాడి పని నెరవేరనే. దేవునికి మహిమ కలుగును గాక. మట్టులేని గొయ్యేగా నీ కష్టమెల్లా, గట్టెక్కే పని లేదుగా. మట్టులేని గొయ్యేగా నీ కష్టమెల్లా, గట్టెక్కే పని లేదుగా. సన్నిధి పరులను సమయము, సన్నిధి పరులను చెదరాగొట్టుటకీవు కనిపెట్టుచున్నావు. పోపువే గ్రద్దసుని నీ గుట్లు మాకు చిక్కేను. నీ గుట్లు మాకు చిక్కయా చిక్కలేదా? ఏమ్మా, ఇంకా చిక్కయా చిక్కలేదా? చిక్కితే మన జోలికి రాడు. అర్థమైందా? అందుకే ఈ యొక్క బైబిల్ మిషన్ అనే గుడారాన్ని పడగొట్టాలి, సన్నిధి పడగొట్టాలి వాడు ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఈనాడు ప్రపంచంలో దాదాపు ఇప్పటికే మిషను 10-12 ముక్కలు అయింది. ఎన్ని ముక్కలు అయిందమ్మా? 10-12 ముక్కలు చేసి సాతాను. అర్థమైందా? దీనివల్ల వాడికి మేలు కలిగిందా, కీడు కలిగిందా? అమ్మా, విడగొట్టాడు కదా, ముక్కలు చేశాడు మొత్తానికి, కుటుంబాన్ని, సంసారాన్ని ఏం చేశాడు? ఇప్పుడు మేలు కలిగిందా, వాడికి కీడు కలిగిందా? మేల కీడా చెప్పండి అమ్మా. మరి మేలు కలగాలి కదా, కీడే కలిగింది. ఎలా కలిగింది? ఆది సంఘాన్ని, అపోస్తల కార్యాలు ఆది సంఘాన్ని చెదరగొట్టాడా, చెదరగొట్టలేదా? చెదరగొట్టాడు. వారంతా కలిసి ఉండేవారు ఒక చోట, ఐక్యత కలిగి ప్రార్థన చేసుకునేవారు. ఆది కాండం అపోస్తల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల్లో అక్కడ కూడా చెదరగొట్టాడు. సమయం లేదని వాడు పని చేస్తున్నాడు, చెదరగొట్టడం వాడి పని. ఐక్యత కలిగించుండడు. ఆ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది, మీరు చూస్తే వారంతా కలిసి ఉండగా ఆ వారవలేక ఆ సంఘాన్ని చెదరగొట్టి ఓ పని చేశాడు. అయితే వారేం చేశారు మనం చూస్తే, చెదిరిపోయిన వారు అని ఉంటుంది చూడండి. ఎన్నో అధ్యాయంలో అపోస్తల కార్యంలో చెదిరిపోయిన వారు అని ఉంటుంది. చెదిరిపోయిన వారు 8వ అధ్యాయం. కరెక్ట్ అయ్యా, 8వ అధ్యాయం. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి చాలండి, ఆ విషయం వదిలేండి. సరే, ఆ కాలంలో హింస కలగగా, సాతాను వల్ల శ్రమ కలగగా, ఈ యొక్క సంఘమంతా కూడి ఉండటం దేవునికి ఇష్టం అయినా సరే శ్రమలో చెదిరిపోగా, ఈ చెదిరిపోయిన వారు చేసిన పని ఏంటంటే వెళ్ళిన చోట్ల ఏం పెట్టేశారు? వీళ్ళు కోటాలు పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాడు మేలనుకున్నాడు. వాడికి ఏం జరిగింది? దేవదాసయ్య కూడా రాశారు కదా, నీవు గెలువగల కీడు ఉద్దేశించితివి. అయ్యగారు రాశారు, సాధారణ సూత్రాలు ఉంది 26, 27 పేజీలో. నీవు సాతానా, నీవు గెలువగల కీడు ఉద్దేశించదు కానీ అది మాకు దేవుడు మేలుగా మార్చెను. పోలీస్ మహారాజ్కు. ఒకసారి అనుకుంటాం, కలిసిలేం కదా, ఇలా ఉంటే ఇతరులకు అవమానం కదా అనిపిస్తుంది, విడిపోతున్నాం కదా అనిపిస్తుంది. ఒక్కోసారి విడిపోతే కూడా ఏం చేస్తాం? దేవుని కార్యాలు ముమ్మరంగా ఎప్పుడు కలపాలు, ఎప్పుడు విడగొట్టాలు, ఎప్పుడు ఎలా పంపాలు ఎవరు తెలుసు? ప్రభువు తెలుసు. పోలీస్ మహారాజ్కు. అందుకే ఈ యొక్క దైవస్థంలో రెండవ సాధనం, రెండవ ఆయుధం ఏంటంటే సాతాను ఎదిరింపు సూత్రములు. ఏ సూత్రాలమ్మా? నిజమే, దైవస్థానం ఉన్న చోట వాడు నిలవలేడు, వాడి కార్యాలు జరగవు. టచ్ అనే పని లేదు, తోసేసే పని లేదు.
అర్థమైందా? దురాత్మ పట్టిన వాళ్ళని దోసేసి ఇబ్బంది పెట్టే పని లేదు. ఎప్పుడైతే దేవుని స్తుతించి వాక్యం చదివి వాక్యం చెప్పి పాటలు పాడి ఆ సన్నిధి క్రమాలు జరిగిస్తామో వాడికి ఏం పడుతుంది? ఉళ్ళు మంట. ఏమంట? ఉళ్ళు మంట, అగ్ని వస్తుంది వాములోంచి. అందుకే ఉండలేదు. ఒకసారి నేను గుంటూరులో తైలం వేస్తున్నాను. తైలం వేసే అప్పుడు డ్యూటీ ఇచ్చేవారు అప్పట్లో బాబాయ్ గారు అందరికీ, కర్ణాటక వారికి సిలుగుత్తులు వేసే భాగ్యం ఇచ్చేవారు మహోత్సవాల టైంలో. అమ్మా ఎప్పుడైనా వచ్చారా మీరు? ఆ టైంలో అంత ధన్యత ఉండేది, ఇప్పుడు లేదు లేండి ఆ ధన్యత. మొత్తం తీసి పెట్టి ఎక్కడో పెట్టారు పట్టుకెళ్ళి. సరే చాలామంది వస్తారు ఆ టైంలో సిలుగు తీయించుకోవటానికి. ఈలోగా ఒక వ్యక్తి లైన్లో వస్తున్నాడు. ఆ లైన్లో వస్తున్నాడు, ముందుకు రాలేకపోతున్నాడు, వెనకాల దోస్తున్నారు. నడు సిలుగు తీయించుకో, నా లైనే అది, నా దగ్గరికి వచ్చినట్టు దోస్తున్నారు, రానంటున్నాడు. దోస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చారు వాళ్ళు, ఒడిశా వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు కాదు, మీటింగ్లకు వచ్చారన్నమాట. కడకి 2-3 పట్టుకుని దోసుకొచ్చారు ముందుకి. వెంటనే ఆ తైలం వేసి రక్తం వేసాడు, తైలం నోట్లో వేసాం, తల మీద వేసాం. తల మీద వేయగానే అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అయ్యా నాకు మంట, నా దేహం అంతా కాలిపోతుంది, నేను ఇక్కడ ఉండలేను, నన్ను ఆగలేనని తన భాషలో కేకేస్తున్నాడు. పక్క వాళ్ళు చెప్తున్నారు ఇలా మాట్లాడుతున్నాడని. ఏంటయ్యా అని చెప్పి వెంటనే దిగి అడిగాం. అది అంటున్నాడు, అందులో దురాత్మ అంటుంది, నేను నిన్ను పట్టుకున్నాను, నేను ఒకప్పుడు సమయం కాని సమయంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడట? అది సమయం కాని సమయంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, నా స్థలం వచ్చాడు కనుక పట్టుకున్నాను. ఏం చేసిందంటమ్మా చూసారా? చాలా జాగ్రత్త. వాడి చోటుకు మనం వెళ్ళినా, వాడికి చోటు ఇచ్చినా వాడు ఏం చేస్తాడు? మీదకి శత్రువుల దగ్గరికి వెళ్తే దాడి చేస్తారా చేయరా? జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. కొన్నిసార్లు దేవుడు ఉన్నాడని ఇష్టానుసారంగా తిరగటానికి లేదు, దేవుడు ఉన్నాడని మొండి కార్యాలు చేయటానికి ఇష్టానుసారంగా మనకు అనుమతి లేదు. మన దేవునికి అధికారం ఉంది, వాడికి కూడా ఉంది. ఈ లోకాధికారి వాడు. ఏ అధికారమ్మా? లోకాధికారి. దేవునికి మహిమ కలుగును గాక. నేను సరే ఎప్పుడో సాక్షి విన్నాను. ఒక అబ్బాయికి దెయ్యం పట్టింది. ఏంట్రా బాబు దెయ్యం పట్టింది అని అబ్బాయిని అడిగితే, ఆ అబ్బాయి ఆయనకున్న అలవాటు, అబ్బాయి కట అర్ధరాత్రి అమ్మ నాన్న పడుకున్నాక దయ్యాల సినిమాలు చూస్తారట. ఆయనకు అలవాటు, అదొక అలవాటు. ఈనాటి యవనస్తులకి రకరకాల అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాటు ఉందో చూసేటప్పుడు అందులోంచి ఎవరు వచ్చారట? దురాత్మ వచ్చాయని పట్టుకుంది. చూసారా? అందులో సినిమాలోంచి దురాత్మ వచ్చే అబ్బాయిని పట్టుకుంది. బాధపడి మరి చర్చికి తీసుకొచ్చారు. అప్పుడు చెప్పింది, ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, నేను ఈ అబ్బాయి దగ్గరికి కాదా? అదే జరుగుద్ది. దయ్యం పట్టాలంటే ముందుగా మనం చోటు ఇస్తేనే పడతాడు, అది పట్టడు వాడు. అర్థమవుతుందా? అందుకే ఆయన అంటున్నాడు, నేను పట్టుకున్నాను, నా స్థలానికి వచ్చాడు, నాకు కావాలంటుంది. అప్పుడు ప్రార్థన చేసి, లేదు దైవ సన్నిధికి వచ్చాడు, ఓ సాతానా పో అని చెప్పి తైలం పోసి తల మీద, చెవుల్లో, నోటులో తైలం పోసి. మనం అయితే ఇతర మిషనరీలో ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఏం చేస్తారు? సిల్వర్ వచ్చే జ్ఞాపకం ఆయన దోషేస్తుంటారన్నమాట. అలాగా ఆ వ్యక్తిని పట్టుకుని ఇలా పడిపోనరా బాబు అని పడిపోతాం, దోసేస్తారు. ఈరోజు ముందర ఇద్దరు పట్టుకుని ఆళ్ళు కూడా లాగేస్తుంటారు. అక్కడ దెయ్యం లేదు, ఏం లేదు. ఏమైనా ఉందా చెప్పండి? ఏమైనా ఉందా? నేను అనుకున్నాను, ఓరు బాబు మేము పడిపోవడం కాదరా బాబు అన్నాను. బైబిల్ మిషన్ వాళ్ళు పడిపోయేవాళ్ళు చెప్పండి కూడా ఒకసారి. దేవుడికి పడిపోయి మొన్న జాలక్యం ఒక ఆయన వచ్చాడు, అలానే ఆయనకి తీసుకొచ్చారు పాస్టర్ గారిని. జాలక్యం మీటింగ్లు పెడితే నన్ను కూడా ఆహ్వానించారు. ప్రాణంలో చెప్పన్నాను, ప్రాణంలో చెప్పాను. ఆ పాస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చి అంటున్నాడు, నాలో ఉన్న అద్భుత వరాలు ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడే నన్ను కదిలిస్తున్నాడు. ఏంటి ఇప్పుడు కదిలించి పెట్టరు బాబా? ఇంటికాడ కదిలించలేదు, సరి చేసుకోలేదా? ఇంటికాడ ప్రార్థన చేసుకోలేదా? ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడు చెప్పనా? ఈ స్టేజ్ మీద ఉన్న అయ్యగారులందరికీ కూడా వాక్యం లేదు. ఏం లేదంట? దురాత్మ దెయ్యమా? దేవుడా? చెప్పండి, ఏ ఆత్మది? ఇక్కడ పైన కూర్చున్న వారందరిలో కూడా వాక్యం లేదు, నాలో వాక్యం ఉంది. దేవుని అగ్ని ఇదిగో తాకుతుంది అని చెప్పి కిందకి దిగి పట్టుకుంటారు అన్నాడు. ఇద్దరు పట్టుకున్నాడు, ఇలా దోషేస్తున్నాడు పట్టుకుని. వాళ్ళు ఊగిపోతున్నారు, ఈ దోషేస్తున్నాడు, వాళ్ళు ఊగిపోతున్నారు. నేను అనుకున్నాను, నువ్వు ఎంత దోషినా మా వాళ్ళు మాత్రం పడరు. పోలీస్ మహారాజుకు అవసరం లేదు. దైవ సన్నిధులు క్రమాలు మనం చదివి ప్రార్థిస్తే ఇంటిలో శోధులైనా, ఒంటిలో శోధులైనా, దురాత్మ శక్తులైనా ఎవరికి లోపడాలి? ప్రభువుకు లోపడవలసినదే. పోలీస్ మహారాజుకు. అప్పుడు లేచాడు ఆ వ్యక్తి. లేచి శుభ్రంగా మొంగడుకుని
ఇప్పుడు హాయిగా ఉందయ్యా, ఇప్పుడు సిలుగు తీయండి, నాకు ప్రార్థన చేయండి, నా భారం అంతా పోయింది, నా వేదనంతా తొలగిపోయింది అని చెప్పి తన భాషలు చెప్తే సంతోషించాం. అందుకే పిల్లరా, దైవ లక్షణాలు చాలా ఒక బలమైన ఖడ్గం బోలేస్ మహారాజుకు. ఇక 3వ పత్రిక ఏది చెప్పండి? 3వ పత్రిక దైవ లక్షణాల స్థుతి, సాతనీయ స్తోత్రములు, సమర్పణ ప్రార్థనా స్థుతులు. ఏ ప్రార్థనా స్థుతులమ్మా? ఇది కూడా చాలా రమ్యమైన పుస్తకం. ఎప్పుడన్నా చదవండి, పూర్తి చేయండి. ఒకవేళ సన్నిధిలో కాకపోయినా మామూలుగా కూర్చున్న స్థలాల్లోనైనా ఖాళీగా ఉంటే చక్కగా కూర్చుని ఆ పుస్తకాలు చదవండి. అందులో ఎన్నో సంగతులు అయ్యగారు రాశారు. అందులో సంగతి రాశారు. ఆ సంగతి నాకు చాలా ఇష్టం. ఏ సంగతి చెప్పనా? దేవా, నేను ఏ స్థలం ముందున్నాను, ఒంటరిగా ఉన్నాను, చింత లేకుండా చేయదు అన్నారు. ఏ చింత అంట? ఆ చింత లేకుండా, అసలు ఆ చింత లేకుండా చేస్తావు. నీవు నాతో ఉంటావు గనక నాకు భయం అనేది లేనే లేదు. సమర్పణ బోలేస్ మహారాజుకు. అందులో అబ్రహాము సమర్పణ, ప్రభువు సమర్పణ, ఆదివారం ఎలా సిద్ధపడాలో ఆ విషయాలు రాశారు. అందులో ఆదివారం గురించి చక్కగా దేవదాసయ్య గారు రాశారు. ఎన్నో ధ్యాన సంగతులు అందులోనే. సమర్పణ ప్రార్థనలు కాగితం. తర్వాత ఏ పాఠం? రాకడ ప్రార్థన స్థుతులు. అది పూర్తి చేయండి. ఎప్పుడైనా చిన్న చిన్న పుస్తకాలు వద్దు, అర్థమైందా? పెద్ద పుస్తకాలు పూర్తి చేసేయండి. పెద్ద పుస్తకాలు వరుస పెట్టుకోండి, క్రమం పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది. ప్రార్థన శక్తి పెరుగుద్ది, విశ్వాసం పెరుగుద్ది, జ్ఞానం పెరుగుద్ది, దేవుని పట్ల అవగాహన పెరుగుద్ది. దేవుని వాక్యం చదవకుండా, దేవుని మాట వినకుండా, దేవుని పట్ల అవగాహన పెరగనే అలవరుచుకోలేరు. అసాధ్యం. చిన్న జ్ఞానం ద్వారా సంపూర్తిగా ఏ పని చేయలేము. దైవ జ్ఞానం పెరిగితేనే దేవుడింటి అర్థం అవుతారు అనే శక్తి ఏంటో తెలుస్తుంది బోలేస్ మహారాజుకు. అందుకే రాకడ ప్రార్థనా స్థుతులు. ఏ ప్రార్థనమ్మా? దేవుని చూచిరి అని ఇక్కడ చదువుకున్నాం కదా. చదువుకున్నావా లేదా? చదువుకున్న మాటే రాకడ ప్రార్థనా స్థుతులు. ఇదిగో మేము చూసాం, ప్రభు మరలా వస్తానని చెప్పారని లోకమంత్రికి చెప్పటానికి మరణాతనే సాధనాన్ని దేవదాసయ్య గారు మనకి ఇచ్చారు కనుక చూచిన దేవుణ్ణి చూచి చూపించటానికి రాకడ ప్రార్థనా స్థుతులు. బోలేస్ మహారాజుకు. భూలోకంలో చాలా మిషన్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అందరి వాక్యాలు వినండి. ఎవరి వాక్యం వినొద్దని చెప్పను నేను. అందరి వాక్యాలు వినండి. అమ్మా, ఏ వాక్యంలోనైనా ఎవరి మిషన్లోనైనా రాకడ బోధ ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? అసాధ్యం. ఎక్కడో కోటికో నూటికో ఒక్కరు ఇతర మిషన్ల వారు రాకడ బోధ ఎత్తుకుంటారు తప్ప మిగతా వారు రాకడ బోధల జోలికి వెళ్ళరు. చాలా వరకు ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమైన సంగతి. బైబిల్లో ఉన్న 64 పుస్తకాలు చెప్తారట. ఎన్ని పుస్తకాలమ్మా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఎన్ని చెప్తారు వాళ్ళు? 60. మిగతా జోలికి రారు. ఏంట 2 పుస్తకాలు? ఒకటి పరమగీతము, 2 7 జోలికి రారు. చూడండి కావాలంటే. సంవత్సరాలు తరబడి చెప్పినా సరే 24 పుస్తకాల చరిత్ర, 24 పుస్తకాల చరిత్ర అయిపోయిన చరిత్ర. అది జరిగిపోయిన చరిత్ర చెప్తారు తప్ప జరగబోయే చరిత్ర ఇది 2 పుస్తకాల చరిత్ర. ఎన్ని పుస్తకాలమ్మా? అమ్మ, ఇప్పుడు జరిగేది కావాలా, జరిగింది కావాలా, జరిగేది కావాలా? మనకి ఏది కావాలమ్మా? జరిగేది కాదు, జరిగింది అయిపోయింది. మనం అంటాం కదా, ఏదో అయిపోయింది లేరా, ముందు ఏం చెయ్యి? ముందు చూడాలి, ముందు సంగతి కావాలి. ఆ ముందు సంగతి 2 పుస్తకాల్లో ఉంది. పరమగీతము, ప్రకటన. ఈ పరమగీతం, ప్రకటన సంపూర్ణంగా ప్రభువే స్వయంగా ఎవరు బోధించారు? దేవదాసయ్య గారికి. ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పలేనంత లోతుగా, అంత వివరంగా, అంత అమూల్యమైన సంగతులు అయ్యగా రాశారు. ప్రకటన చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక మాట వినండి. అయ్యగా చెప్పారట, నేను రాస్తే దోషం ఉంటుంది. ఎవరు రాస్తే? నేను రాయలేదు, దైవాత్మ నాలో ఉండి రాయించారు కనుక ఈ యొక్క ప్రకటన వివరణ గ్రంథంలో దోషం అనేది లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లల రాకడ ప్రార్థన స్థుతులు, 2వ రాకడ సంగతులు బోధించడానికి, మనం సిద్ధపడటానికి అవసరం దైవ సన్నిధిలో. అర్థమైందమ్మా? ఇంకో మాట చెప్పనా? మన సంఘానికి ఒక పేరు ఉంది. ఏ పేరు అది? చెప్పండి, ఏ పేరు?
బైబిలు మిషనను నామమున రాకడ సంగము వెలసేను. బైబిలు మిషనను నామమున రాకడ సంగము వెలసేను. సంగనాయకుడు దేవదాసుడు, సంగనాయకుడు దేవా భూమియందు ఆత్మస్వరూపుండు, భూమియందు ఆత్మస్వరూపుండు. రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాక. ఏ పేరు చెప్పండి అమ్మా, ఏ పేరు? రాకడ సంఘము. ఏ సంఘం కాదండి, షెకినా సంఘం. ఏమ్మా, మనం అనుకుంటాం షెకినా సంఘం అని మనం పెట్టుకున్నది. అసలు పెద్దలు పెట్టిన పేరేంటి? బైబిల్ మిషన్ రాకడ సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ, స్వస్థత, దీవెన, ఆశీర్వాదాలు అన్నీ చెప్పేవారు ఉన్నారు. కానీ రేపు ప్రభు వస్తే నీవు మిగిలిపోతావని చెప్పేవారు లేరు ఈ కాలంలో. నీ యొక్క అంతరంగ ప్రవర్తన సరి చేసుకోకపోతే అగ్నిగుండం తప్పదని చెప్పేవారు లేరు. మనకి ఎందుకులలో చెప్తే ఎవరు రారనుకుంటున్నారు ఇప్పట్లో. అలా ఉంది కాలం కూడా. కానీ దేవదాస్ గారు చెప్పారు, ఓ బైబిల్ మిషన్ వాళ్ళారా, మీ పని ఏంటంటే ప్రభువు త్వరగా వస్తున్నారని ఏం చెయ్యాలి చెప్పుటే మీ పని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథం గురించి మాట చెప్తాను ప్రియులారా. ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు పాత నిబంధనలో గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం పేరు ఏంటంటే దానియేలు గ్రంథం. ఏ గ్రంథం? అందులో కూడా అంత్యకాల సంగతులు ఉన్నాయి. ఎప్పుడైనా చదువుకోండి. దానియేలు గ్రంథంలో అంత్యకాల సంగతులు, ప్రభువు జనం ఉంది, ప్రభువు సిలువ ఉంది, ప్రభువు యొక్క చరిత్ర ఉంది. రెండవ రాకడ చరిత్ర కూడా ఆ అధ్యాయంలో రాశారు, అక్కడ వివరంగా రాయబడింది. సరే, ఈ దానియేలు గ్రంథం గురించి మనం ధ్యానం చేసుకుంటే చూడండి ఏం చెప్పారు దేవుడు. ఆ దానియేలు గ్రంథం గురించి మనం చూస్తే 12:9 చదవమ్మా. దానియేలు గ్రంథం జరిగిపోయిన చరిత్ర చాలా ఉంది. 12:9. అమ్మా, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక. చూసారా, దానియేలు గ్రంథ చరిత్ర ఊరుకోమన్నారా చెప్పమన్నారా? దానియేలు చెప్పొద్దయ్యా, ఇవి అంత్యకాలం వరకు భద్రపరిచాము, వీటిని మరుగు చేయొద్దు, ఊరుకో అంటే దానియేలు గారు చెప్తానంటే దేవుడు వద్దన్నాడు. అవి చెప్పే సంగతులు కాదు, నేను జరిగిస్తాను. అవి ఇవి ముద్రించేశాను, ముద్రించబడినవి కనుక నీవు తెరవటానికి వీల్లేదన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రకటన సంగతులు చూడండి ఒకసారి మీరే. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 10:11. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పేది. చూసారా, ముద్ర ఏమన్నారా, ప్రవచించమన్నారా? చూసారా, దానియేలు 12:9లో దానియేలు నువ్వు చెప్పటానికి వీలేదన్నారు దేవుడు. అంత్యకాల సంగతులు వద్దన్నారు ఆయన అప్పట్లో. ఇంకా కాలం పూర్తి కాలేదు గనక, ఇప్పుడు కాలం పూర్తయింది గనక యోహానుతో అంటున్నారు, యోహాను చెప్పు, రాజుల గురించి, ప్రజల గురించి, జరిగే సంగతుల గురించి అందరికి ఏం చెయ్యి, తెలియపరచు. ఏ పరచమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన నోటికి మన దేవదాసరు ముక్క ఇచ్చారు. ఏంటా ముక్క అమ్మా? రాకడ ముక్క. ఏ ముక్క అది? ఓ ముక్క ఇస్తే మనకు ఓ ముక్క ఇచ్చారమ్మా. ఏంటా ముక్క? అంతమాట చెప్పుకుంటాం కదా, మరణాత. ఏ ముక్క? దేవునికి మహిమ కలుగును గాక. అందులో రాకడ సంగతులన్నీ ఉన్నాయి, రాకడ స్థితి అంతా ఉంది. అర్థమైందా? అందరూ వందనాలు వందనాలు, ప్రైజ్ ద లార్డ్. ఏ లార్డ్ అంటారమ్మా? ప్రైజ్ ద లార్డ్ అంటారు వాళ్ళు. మనం ఏమంటాం? మరణాత. మరి ఇతర మిషన్ వాళ్ళు కనపడితే మీరు ఏమంటాం నాకు తెలియదు, నేను మరణాతే అంటాను. మీరు మరణాత అంటారా? ప్రైజ్ లార్డ్ అంటారా? నేను ప్రైజ్ లార్డ్ అన్ను. ప్రైజ్ లార్డ్ అంటే అర్థం ఏంటమ్మా? దేవునికి వందనాలు. ఎవరికి వందనాలు?
దేవునికి స్తోత్రం. ఎప్పుడు అమ్మా? ప్రార్థన ముందా, ప్రార్థన తర్వాత? కార్యం నెరవేర్చాలి కనుక దేవునికి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. చివరి చెప్పుకునేది అది. అమ్మ వందన సమర్పణ ఎప్పుడు చెప్తారు? స్టార్టింగ్ చెప్తారా? చెప్పండి ఎప్పుడైనా. వందన సమర్పణ ఎప్పుడు చెప్తారు? కార్యక్రమం అయిపోయాక వీళ్ళు ఇది చేశారు, వీళ్ళకి వందనాలు, వీళ్ళు ఇది చేశారు, వీళ్ళకి వందనాలు అంటారు కదా. ముందు చెప్తారా? ముందు చెప్తే మొత్తం అయిపోయినట్టు ప్రోగ్రామ్ అంతా, అంతే కదా. ముందు చెప్పకూడదు వందనాలు. ఎప్పుడు చెప్పాలి? ముందు స్తుతులు. ఏం చెప్పండి? ముందు స్తుతులు. దేవుని రాక, దేవుని సంగతి. అందుకే మరణాత అనే మాటే మన తలరాత అన్నాడు దేవదాసయ్య గారు. ఏ రాతమ్మా? తలరాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మరణాత కూడా ఎలా చెప్పాలి తెలుసా మీకు? మరణాత ఎలా చెప్పాలి? ఎవరు చెప్పండి ఒకసారి మరణాత. కరెక్టే చెప్పండి. మరణాత బాగా చెప్పిన సహోదరి. అది కాదు పద్ధతి, ఇంకా ఏదో పద్ధతి ఉంది. అసలు పద్ధతి చెప్పండి. మరణాత ఎలా చెప్పాలి? అయ్యగారు చెప్పారు, 2 చేతులు నమస్కరించి ఏం చెప్పాలట? చేతులు నింపి ఎందుకు వచ్చిన గొడవలేండి అయ్యా, అంతే కదా. మనకి మనం ఇలా మరణాత అంటాం, ఇలా మరణాత అంటాం, ఇలా మరణాత అంటాం. కాదు, ఎవరు కనబడినా సరే 2 చేతులు నమస్కరించి ఏం చెప్పాలంట? మరణాత. మా ప్రభు వచ్చుచున్నారు, వచ్చి ఉన్నారు, ప్రభువా త్వరగా రమ్మో, పోలీస్ మహారాజుకు. అందుకే చూచిరి అంతస్తు బైబిల్ మిషన్లో ఉంది. ఇక అధ్యాయులు వినుట ముగించేస్తాను. వినుట ఉందా లేదా? కొండ మీద విన్నారా? విన్నారు. ఎవరి మాట విన్నారు? ప్రభువు మాట విన్నారు. ఈరోజు చాలా మంది బోధకులు చెప్పే మాట సత్యాలు చెప్తున్నారు, అసత్యాలు కాదు. బైబిల్ తప్ప దేవుడు కనబడి మాట్లాడతాడని చెప్తారు బైబిల్ మిషన్ వారు, నమ్మొద్దు అంటున్నారు. అర్థమైందా? బైబిల్ ఎక్కడుంది అలా? ఆయన కనబడి మాట్లాడతారని ఎక్కడైనా చెప్పారా? చూపించారా? రాశారా? వీళ్ళు చెప్పేది దొంగ బోధ అని చెప్తున్నారు. చాలా బాధాకరం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైనా కనబడ్డారా లేదా? మీరు చెప్పండి ఆధారం. యేసు ప్రభు ఉన్నప్పుడు కనబడ్డారమ్మా. యేసు ప్రభు వెళ్ళిపోయాక క్రొత్త నిబంధనలో ఎవరికైనా కనబడ్డారా లేదా? మీరు చెప్పండి. కనబడలేదా? కనబడ్డారా? ఆయన ఎందుకు కనబడాలి? బైబిల్లో యేసు ప్రభుతో పూర్తయిపోయింది కదా. అర్థమవుతుంది మీకు మాట? యేసు ప్రభు చేసిన కార్యాలు ఏం పూర్తయింది? బైబిల్ అనేది పూర్తయిపోయింది. మత్తయి, మార్కు, లోక, యోహాను పని అయిపోయింది, అన్ని చేసేసారు, పరలోకానికి వెళ్ళిపోయారు. మళ్ళీ కనబడే పనే ఉంది. అననీయ కనబడ్డారా లేదా? ఎవరైనా పౌలు గారిని మా కోసం ప్రార్థన చేసిన భక్తిపరుడు, ఎవరైనా భక్తిపరుడు కనబడ్డారా లేదా? వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళక ముందా? ఆయన పని అయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కనబడ్డారు అననీయ గారికి. పౌలు గారికి కనబడ్డారా లేదా? చెప్పండి. పౌలు గారికి కనబడ్డారా లేదా? పౌలు గారికి కనబడ్డారు. చివరిలో వచ్చిన యోహాను గారు ప్రకటన రాస్తుంటే ఆయనకి పద్మాసనంలో కనబడ్డారా లేదా? కనబడ్డారు. ఈరోజు చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు, మేము ఎవరిని చూసాము? యేసు ప్రభువుని. దేవునికి మహిమ కలుగును గాక. చూచుట వినుట నేటికి ఉంది. ఎలా చెప్తారండి? బైబిల్లో మాట చూపించండి, చూస్తాను. చూడండి ఒకసారి. యోహాను సువార్త మీకు చూపిస్తున్నదన్నమాట. యోహాను సువార్త చివరి అధ్యాయము చివరి వచనం. యోహాను సువార్త చివరి అధ్యాయము చివరి వచనం. యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి భారతవుతుందా? రాసిన పక్షమున అట్లు రాయబడుటకు గ్రంథములు భూలోకమైనను చాలామంది నాకు. చూసారా? యేసు చేసిన కార్యములు అయిపోయాయి అన్నారా? ఇంకా చాలా ఉన్నాయన్నారా? మరి చాలా మంది చెప్పేది ఇంకేమి లేవండి, బైబిల్ అయిపోయిందండి, ఇంతవరకే. బైబిల్లో తప్పైతే దేవుడు నేరుగా మాట్లాడు, బైబిల్ చదవటం దేవుడు మనతో మాట్లాడటం అంటున్నారు చాలా మంది. నేను ఒప్పుకుంటాను. బైబిల్ చదువుట, దేవుడు నీతో మాట్లాడుట. ఎవరితో మాట్లాడుట? అమ్మ మీకు అర్థమవుతుందా? బైబిల్ చదివేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ప్రార్థన మనం ఎవరితో మాట్లాడతాం? అది గమనించండి. ఇది 2 మాటలే. ప్రార్థన నీవు దేవుడితో మాట్లాడేది, బైబిల్ దేవుడు నీతో. ఎంతవరకు ఒప్పుకుంటున్నారు? ఇక ముందుకు రావట్లేదు. కనబడునంటే ఒప్పుకోవట్లేదు, మాట్లాడితే ఒప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ ఉంది, ఇంకా అనేక కార్యాలు ఉన్నాయి, వాటిని రాయలేదు. ఏం చేయలేదు? వసుద పట్టదు, వయస్సు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ మాటలని చెప్పరా?
చెప్పండి, చెప్పరా? చెప్పని ఉంటారు ఆయన. ఎన్నో కార్యాలు చేశారు గనక ఎప్పుడేం చెప్పాలో రాకడ వరకు ఆయన కాలమే గనక అప్పటి కాలంలో ప్రత్యక్షమయ్యారు ఆయన మన పెద్దలకు, పాత నిబంధన భక్తులకు, కొత్త నిబంధన వారికి, సంఘ కాలంలో వారికి. నేటి కాలంలో కూడా ఆయన కార్యాలు జరుగుతున్నాయి గనక తప్పకుండా కనబడి మాట్లాడి ప్రవేశం చేస్తారు, సంగతులు తెలియపరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చూచుట వినుట, అర్థమైందా? చూచుట వినుట. 24 అధ్యాయాలు అవే ఉన్నాయి, అర్థమైందా? 24 అధ్యాయాలు సన్నిధి. రెండోది ఏం చెప్పాను? ఒకటో విషయం ఏం చెప్పాను? సన్నిధి బైబిల్ విషయంలో ఉంది కదా, ఒకటోది. రెండోది ఏం చెప్పుకున్నాం ప్రియులరా? రెండో సంగతి చూచుట బైబిల్ విషయంలో ఉంది, ఈనాటికి ఉంది. అనుభవం ఏర్పాటు మనకు ఉంది. మరి తప్పక ప్రభువు కనబడతారు మనం ఆ స్థితిలోనికి వస్తే. వినుట, ఆయన స్వరాన్ని వింటాం మనం. తర్వాత తీర్మానము బైబిల్ విషయంలో ఉంది. దేవుని చెప్పండి, చూడండి ఒకసారి ఆ మాట 24 ముగించేస్తాను, చివరి మాట. 24 అధ్యాయంలో 11 వచనం అనుకుంటా, చెప్పింది చేస్తామంటారు. అమ్మ 24, 11, 12 చెప్పింది చేస్తామయ్యా అంటారు, తీర్మానించుకుంటారన్నమాట. 24 అధ్యాయులు నీ మాట వింటామయ్యా, నువ్వు చెప్పింది చేస్తామయ్యా అంటారు వాళ్ళు. 24 అధ్యాయం వచనం చెప్తాను వినండి. 24 అధ్యాయంలో 7వ వచనం చదవండి. 7వ వచనం ముందు చేసుకుందాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు నిపింపగా వారు యెహోవా చెప్పినవనియు చేయుచు విధేయులమై ఉందుమనిరి. ఏముందుమనరమ్మా? అంగీకరించలేదా? బైబిల్ విషయంలో ఇదే ఉంది. దేవుడు చెప్పిందే చేస్తాం, ఇక వేరొకరి మాట విననే. ఆయన మీతో చెప్పున్నది నిబంధన గ్రంథం తీసుకొచ్చారు మోషే గారు. అది ఏముందో దాంట్లో ఏం రాయబడిందో 10 ఆజ్ఞలు కానీ 603 న్యాయ విధులు కానీ ఆయన ఏం చెప్పారు వాటికి మేము చేస్తాం. అంగీకారం తెలిపారా, తెలపలేదా? అందుకే బైబిల్ మిషన్లో తీర్మానం అని పెట్టుంది. ఏమిటమ్మా? ఆకాశ బగ్గైనా భూమి బుగ్గైనా నేను బైబిల్ మిషన్ను చెప్పండి విడిచిపెట్టి వెళ్ళను అని ప్రమాణం చేయించాడు దేవదాసయ్య గారు. అంటే చాలామంది వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయాక తెలుస్తుందంట బాధ ఏంటో, ఉన్నప్పుడు తెలియదంట. మామూలు మనం కూడా పెద్దలు అనుకుంటాం కదా, ఎప్పుడైనా మనిషి బతుకుండా విలువ తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా? మనిషి బతుకుండా ఏం తెలియదు, మనిషి పోయాక మాత్రం అబ్బా 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 ఎంత గొప్ప హోదా వాళ్ళకి. అలా ఉంటారు అప్పుడు అసలు ఏమా ఎన్ని చేసిన లాభం ఉంది వాళ్ళకి? చెందుద్దా? ఎంత మాయా. అందుకే బైబిల్ మిషన్ వాళ్ళారా, తొందరపడి బయటకు అడుగు పెట్టవద్దు అన్నారట. ఏం చేయొద్దు? దైవదాసుడు మిమ్మల్ని గద్దించినా, సంఘం మిమ్మల్ని గద్దించినా, ఎవరు అవమానించినా, నీకు జవాబు లేకపోయినా, ఎవరు హేళన చేసినా, ఏదన్నా సరే ప్రభువు పిలిచిన బైబిల్ మిషన్లోంచి విడిచి వేరొక చేనులోనికి. ఈ మాట ఎవరన్నారు బైబిల్లో? వేరొక చేనులోనికి పోవద్దు. ఎవరన్నారు ఈ మాట? బోయాజు రూతుతో అన్నాడా లేదా? వేరే చేనుకి వెళ్ళిపోయిందా? ఈనాడు చాలా మంది అలా చేస్తున్నారు, చాలా మంది అలా ఉంటున్నారు, వేరే చేనుకి వెళ్ళిపోతున్నారు, తొందరపడుతున్నారు. వెళ్ళాక తెలుస్తుందంటే బాధ. అయ్యో ఎంత రమ్యత, ఎంత ధన్యత, ఎంత భాగ్యం, ఎంత సంపద, ఎంత ఆశీర్వాదాలు. అర్థమైందా? బైబిల్ మిషన్ భాగ్యవంతుల మిషన్. ఇదేదో పేరుకు కట్టబడింది కాదు, కన్నేళ్లతో, దైవజనుడి కన్నేళ్లతో కట్టబడింది కనుక పరమ భాగ్యాలు ఇందులో ఉన్నాయి, బైబిల్ మిషన్లో ఉన్నాయి. మన వారు వెళ్ళిపోయారు అందరికి చాలా మంది. నేను ఫోన్ చేస్తాను, మన వారికి ఏం చేస్తానంటే, అయ్యా వెళ్ళారా, బాగున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నారా, మానేశారా? వెళ్తున్నామండి అయ్యా. ఏ మందిరం? బైబిల్ మిషన్ లేదయ్యా. మరి ఏదో మందిరానికి వెళ్ళండి. వెళ్తున్నాం కానీ తృప్తి లేదయ్యా. ఏం లేదయ్యా? తృప్తి లేదయ్యా. ఏదో నామకార్థంగా అయ్యగారు వస్తారు, నామకార్థంగా చెప్పేస్తారు, ఆయన పని ఆయన వెళ్ళిపోతాడు, ఒక అరగంట నామకార్థంగా వస్తారు. ఎవడి పని వాడిది, ఒకళ్ళ కష్టాల్లో పాలు పంచుకోరు, సహవాసం ఉండదు. ఎవడి పని వాడిది, ఎవడి భక్తి వాడిది. తృప్తి ఉండదా? అనుభవం లేని చోట ఆనందం ఉండదు. ఏముండదమ్మా? అనుభవం లేని చోట ఏముండదు? ఆత్మీయ శక్తి ఉండదు. కనుక ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, మరోసారి ధ్యానం చేద్దాం. 24లో వారు కొండెక్కినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏ కొండెక్కిస్తారు? సన్నిధి కొండ,
ఎక్కిస్తున్నారు. ఇంకా ఎక్కుదాం, ఇంకా ఎక్కుదాం, ప్రభువు చెంత కూర్చుందాం. ఆయన మాట విని ఆయన యొక్క రూపాన్ని చూసే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. సర్వాధికారి పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీకే నమస్కారాలు, వందనాలు, స్తోత్రాలు. ఈ అధ్యాయంలో ఇదిగో కొన్ని విషయాలు బైబిల్ విషయం కొరకు ధ్యానం చేశాము. దేవా, ఇదిగో నాయన, మీరు బయలుపరిచిన బైబిల్ విషయం యొక్క మహిమ ఈనాడు ఒట్టిదనుకుంటున్నాము. అన్నీ ఒకటే కాదు నాయన తండ్రి. దేని ప్రత్యేకత ప్రభువా వాటికే ఉంటుంది నాయన. స్తుతులు. అలాగే ఇశ్రాయేలు ప్రత్యేకపరుచుకున్నాం. మోషే ప్రత్యేకత మోషేదే, అహరోను ప్రత్యేకత అహరోనుదే, 70 మంది 70 మందిదే. ఇదిగో తండ్రి, ఉన్నతమైన అంతస్తు మాకు ఇస్తున్నావు దైవజనుని ద్వారా నాయన. సన్నిధి క్రమాల్లో వివరణ కొంత విన్నాము. బలమీ తండ్రి. ఖాళీ ఉన్నప్పుడల్లా వాటిని ధ్యానం చేయాలి, దైవ సన్నిధిలో గోజాడాలి. అందును బట్టి అయ్యా మనసు శుద్ధి, గృహ శుద్ధి, పనులలో శుద్ధి అన్నిట్లో చేయము కనుక మోషే వలె అయ్యా కొండెక్కే భాగ్యాన్ని, సన్నిధి కొండెక్కి నీ మాట వినే భాగ్యాన్ని మాకు విడలో దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.